ఈరోజు మనము ఒక చిన్న లేఖన భాగాన్ని ఎక్స్పోజిట్ చేస్తాం. టైటిల్ మీ అందరికీ తెలుసు, మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడు అనగానే కొంచెం టైటిల్ ఎక్సైటింగ్. ఎంత ఎక్సైటింగ్ అంటే నా స్టేటస్ చూసి మన చర్చ్ వాళ్ళు కానోళ్ళు కూడా ఆమెన్ అని పెట్టి నాకు రిప్లై పెట్టారు. అయితే నేను మొదలు పెట్టకముందే మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే, if you are excited about the title, you will be utterly disappointed. ఇది డిస్క్లైమర్. ఓకే, ఒకవేళ మీరు చాలా ఉత్సాహంగా ఇవాళ దేవుడు నాతో మాట్లాడతాడు అనుకొని కనుక ఏదన్నా ఆతృత ఉర్రుతలుగుతూ ఉంటే మీరు నిరుత్సాహపడాల్సి వస్తుంది. అందరం ఒకసారి చెప్దాము, మాట్లాడే దేవుడు. ఈ మాట్లాడే దేవుళ్ళలో నేను దీన్ని మన సౌలభ్యం కోసం కొన్ని పార్ట్స్గా చేసి నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతాను అనేది చూడాలంటే ఫస్ట్ మనం స్క్రిప్చర్ చదువుదాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఇది ఈరోజు మన కీ టెక్స్ట్. ఇంతే. ఈ 2 వచనాల్ని మనం ఈరోజు ఎక్స్పోజిట్ చేస్తాం. ఈ 2 వచనాలనే మనము స్పష్టంగా చదివి దీని అర్థం చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. దీంట్లో ప్రతి పదం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. ఈ 2 వచనాల్లో పూర్వకాలమందు నానా సమయములలోను, ఈ నానా సమయములలో అన్న మాట కింద ఫుట్ నోట్లో ఉంది చూడండి, నానా భాగములుగా. ఓకే, నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. అంతే, ఇక్కడ వరకే. పూర్తిగా 2వ వచనం కూడా మనం చదవట్లేదు. మాట్లాడే దేవుడి గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడే దేవుడి గురించి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో 2వ వచనంలో కొంత భాగం వరకే మనం స్టడీ చేస్తాం. దీన్ని 2 భాగాలుగా చేసి మనం చదువుదాం. మాట్లాడిన దేవుడు ఓకే, మాట్లాడెను. ఓకే, ఒక పార్ట్ ఏంటి? మాట్లాడిన దేవుడు. 2వ పార్ట్ ఏంటి? మాట్లాడెను. అంతే. ఈ 2 ముక్కల్లో మనం ముగిస్తాం. అయితే ఏమాత్రం ముందుకెళ్ళక ముందు మనం ఈ హెబ్రీ పత్రిక గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకు అనంటే, మరి ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అనేటటువంటిది మనకు అర్థం అవ్వాలి కదా. అందుకోసమని హెబ్రీ పత్రిక గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త నిబంధన పుస్తకాల్లో హెబ్రీ పత్రిక అర్థం చేసుకోవడానికి చాలా సంక్లిష్టమైనటువంటి పత్రిక. ఇది చాలా కష్టం. ఒక మాటలో చెప్పాలి అనంటే, పాత నిబంధన గురించినటువంటి అవగాహన కనుక లేకపోతే హెబ్రీ పత్రిక అర్థం అవడం ఆల్మోస్ట్ అసాధ్యం. వాక్యాన్ని చదివేటప్పుడు మీరు అన్నప్పుడు అక్కడ మిమ్మల్ని పెట్టేసుకోకండి. మనము అన్నప్పుడు మనల్ని పెట్టేయకండి. అక్కడ నో, అక్కడ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు, ఏ కాలమాన స్థితిగతుల్లో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. అందుకని మనం ఏమాత్రం ముందుకెళ్ళక ముందు హెబ్రీ పత్రిక గురించి కొంత అవగాహన చాలా క్విక్గా నేను ఇస్తాను. సో హెబ్రీ పత్రికని అర్థం చేసుకోవాలి అని అంటే పాత నిబంధనను గూర్చినటువంటి అవగాహన లేకపోతే అర్థం కాదు. ఈ హెబ్రీ పత్రికలో బోలెడన్ని సూచనలు, సలహాలు, హెచ్చరికలు, నానా రకాలైనటువంటి ప్రశ్నలు, వివాదాలు ఉన్నాయి. కానీ దీని అంతటి సారాంశం ఏంటయ్యా అనంటే, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక కదా, కాబట్టి శ్రోతలు ఎవరు? నువ్వు నేను కాదు. ఎవరు శ్రోతలు? హెబ్రీయులు. ఆ హెబ్రీయులకు యేసుక్రీస్తు యొక్క సుప్రీమసీ, యేసుక్రీస్తు యొక్క సర్వోత్కృష్టత, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం గురించి తెలియచేయడానికి రాస్తున్నాడు. కాబట్టి హెబ్రీ పత్రికలో మనకేమర్థం అవుద్ది అని అంటే, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో అనేటటువంటి విషయం, ఆయన చేసిన పని ఎంత సర్వోత్కృష్టమైనదో అనే విషయం మనకి అర్థమవుతుంది. ఎవరు రాశారు అనేది పెద్ద వివాదాస్పదం. ఎందుకంటే మనకు స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు. కొందరు అంటారు పౌలు రాశాడు అని. నేను ఆల్మోస్ట్ ఒక 60% దానికి నేను ఓటేస్తాను. ఎందుకంటే చాలా నిదర్శనాలు ఉన్నాయి.
మరికొందరు అంటారు అపోల్లో రాశాడు అని అంటారు కొందరు, మరికొందరు ఇంకెవరో తెలియనటువంటి ఒక రచయిత రాశాడు అని అంటారు. సరే, రచయిత ఎవరు, మానవ రచయిత ఎవరైనప్పటికీ కూడా డివైన్ ఆథర్ మాత్రం దేవుడు రాయించాడు. సో మనము గ్రంథకర్త ఎవరు అనేటప్పుడు దేవుడు అనేటటువంటి కంక్లూషన్కి వద్దాం. ఎవరికి రాశాడు అని అంటే చాలా జాగ్రత్త ఇవ్వండి. హెబ్రీయులు అంటే భాష మాట్లాడే వాళ్ళ భాష హీబ్రూ భాష కాబట్టి వాళ్ళని హెబ్రీయులు అన్నారు. వాళ్ళ మతము యూదా మతం కాబట్టి వాళ్ళని యూదులు అన్నారు. వాళ్ళు ఇశ్రాయేలు సంతానం కాబట్టి వాళ్ళని ఇశ్రాయేలీలు అన్నారు. ఈ ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మతం ఏంటి? యూదా మతం. ఆ యూదా మతాన్ని ఆచరిస్తున్నటువంటి ఇశ్రాయేలీలు సువార్తను విని, సువార్తను నమ్మి, ఆ సువార్త అయ్యున్న క్రీస్తును అంగీకరించారు. కానీ వారు క్రీస్తును అంగీకరించడాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ మతం నుంచి, వాళ్ళ మతాధికారుల నుంచి, సమాజం నుంచి, రాజకీయ పరిస్థితుల నుంచి, అన్నిటి నుంచి వాళ్ళకి శ్రమలు, హింసలు సంభవించడం ప్రారంభమైంది. ఎప్పుడైతే హింస కలిగిందో వాళ్ళు క్రీస్తును విడిచిపెట్టి మరలా యూదా మతంలోనికి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి యూదులను, అలాంటి హెబ్రీయులను దృష్టిలో ఉంచుకొని వాళ్లకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు పత్రిక అంటే హెబ్రీ భాషలో రాసిన పత్రిక కాదు. హెబ్రీ భాష మాట్లాడే వారికి, యూదా మతాన్ని ఆచరించి దానిలో నుండి క్రీస్తును అంగీకరించి మరలా కలిగినటువంటి హింసలు, శ్రమలను బట్టి మరలా వెనక్కి జారిపోతున్న, బ్యాక్ స్లైడ్ అయిపోతున్నటువంటి ఈ హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. దీనిలో నుంచి మనం నేర్చుకునేటటువంటి గొప్ప వర్తమానం ఏంటి అంటే క్రీస్తే సర్వాధికారి, ఆయనే అన్నింటికంటే పైనున్నవాడు, మీ యొక్క దేవాలయం కంటే గొప్పవాడు, మీ ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైన వాడు, మీ యాజకులు ప్రధాన యాజకుల కంటే గొప్పవాడు, ఆయనను మించిన వాడు మరొకడు లేడు అనేటటువంటి విషయాన్ని వారికి స్థాపించి, వారి విశ్వాసములో నుండి వారు జారిపోకుండా చరిత్రలో నుండి కొందరు విశ్వాసులను వారికి పరిచయం చేసి, వీరందరూ కూడా అయ్యా రాబోవు పునాదులు గల పట్టణం, ఆ పట్టణాన్ని స్థాపించి దాని మీద రాజ్య పరిపాలన చేసేటటువంటి యేసు వైపు చూస్తూ వారు జీవించారు. మనము కూడా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నందున మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ముందుకెళ్దాం అని గొప్ప సారాంశాన్ని హెబ్రీ పత్రికలో వివరించడానికి గ్రంథకర్త ప్రయత్నం చేశాడు. ఇక ఏ కాలంలో ఇది రాశాడు అని కనుక మనము ఆలోచన చేస్తే యెరూషలేము దేవాలయం పతనం అవ్వడానికి ముందు అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరం ఆ కాలంలో ఈ హెబ్రీ పత్రిక రాయబడిందిగా మనం చూస్తాం. రైట్, ఈ మొదటి 2 వచనాల్లో ఒక్కొక్క పదాన్ని మనం ఈరోజు స్టడీ చేస్తాం, ఎక్స్పోజిట్ చేస్తామని నేర్చుకున్నాం కదా. దాని అంతటికంటే ముందు ఒక విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. దేవుని స్వభావము బైబిల్లో మనకి స్పష్టంగా కనబడుతుంది. దేవుని యొక్క నేచర్, లేదా ఇంగ్లీష్లో కరెక్ట్గా యాప్ట్ వర్డ్ తెలుగులో నాకు తట్టట్లేదు, కానీ ఇంగ్లీష్లో చెప్పాలంటే ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, లేదా దేవుని యొక్క స్వభావ లక్షణాలు, గుణ లక్షణాలు మనం ఆలోచన చేస్తే ఒకానొక లక్షణం ఏంటంటే దేవుడు అదృశ్యుడు. గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, సకల యుగములలో రాజై ఉండి అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ. ఏంటండి? అక్షయుడు అనేది ఒక యాట్రిబ్యూట్, అద్వితీయుడు అనేది ఒక యాట్రిబ్యూట్. వాటితో పాటు ఇంకొక స్వభావ లక్షణం కనబడుతుంది. ఏంటంటే అది అదృశ్యుడు. మన దేవుడు అదృశ్యుడు, దృశ్యమైన వాడు కాదు. హీఈస్ నాట్ విజిబుల్.
ఆర్ గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. అక్కడే ఉన్నారమ్మా 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 15-16 వచనాలు చదవండి. 6వ అధ్యాయం 15-16 వచనాలు. శ్రీమంతుడు, అద్వితీయుడగు సర్వాధిపతి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. ఆమెన్. చూడలేదు అని అంటే అప్పుడు చూడలేదండి, మా అయ్యగారు చూశారు. తర్వాత కంటిన్యూషన్ ఏముంది? నేరడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి రండి. 18వ వచనం చదవండి. యోహాను 1:18. ఎవడును ఎప్పుడైనాను, అయిపోయింది, ఫినిష్. ఏంటండి? ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. ఆగండి, ఇక్కడ గుడ్ న్యూస్ ఉంది. ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదంట. మరి చూడలేదు, చూడనేరడు. మరి ఎలాగ దేవుణ్ణి తెలుసుకోవడం? దేవుని ఎలా తెలుసుకోవడం అని అంటే, ఆయన రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు ఆయను బయలుపరచెను. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్. God is invisible, still God is audible. God can be known. దేవుడు అదృశ్యుడే, కానీ ఆయన మౌనంగా లేడు. ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడితే ఆయన ఎవరో మనకు తెలుస్తుంది. మన దేవుడు అదృశ్యుడే. హీస్ ఇన్విజిబుల్ బట్ హీస్ ఆడిబుల్. ఆమేన్. ఆయన మాట్లాడే దేవుడు. ఇక్కడ మరొక డిసప్పాయింటింగ్ స్టేట్మెంట్, చాలా జాగ్రత్త వినండి. బైబిల్ గ్రంథం మొత్తాన్ని మనం ఈరోజు పరికించి చూస్తాం. బైబిల్లో ఎక్కడైనా సరే దేవుడు ఎప్పుడైనా సరే ఎవరితోనైనా సరే ఏ పరిస్థితుల్లోనైనా సరే మాట్లాడితే ఆ మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటయ్యా అనంటే, తనను తాను వారికి బయలుపరచుకోవడానికి, తనను తాను వారికి తెలియపరచుకోవడానికి, తనను తాను వారికి ప్రత్యక్షపరచుకోవడానికి, తానేంటో వారికి చూపించడానికి, అంతే. యోబుకి బోలెడు కష్టాలు, బోలెడు శ్రమలు, బోలెడు హింసలు, బోలెడు ప్రశ్నలు, బోలెడు తలపోట్లు. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. దేవుడు వచ్చి ఆ సమస్యలన్నిటికీ జవాబులు చెప్పాడా? మాట్లాడండి. చెప్పాడా చెప్పలేదా? మాట్లాడండి. చెప్పాడా చెప్పలేదా? చెప్పలేదు. ఏం చేశాడు? తనను తాను యోబుకు ప్రత్యక్షపరచుకున్నాడు. తనను తాను యోబుకు తెలియపరచుకున్నాడు. తనను తాను యోబుకు బయలుపరచుకుంటే వెంటనే యోబు, వామో, నేను పశుప్రాయుడనై పిచ్చగా మాట్లాడాను, నేను ఇక మాట్లాడను. బాబోయ్, నువ్వేంటి అసలా? నీ పరిస్థితి ఏంటి అసలా? నీ తోటనే నీ అన్నీ వాగింది అని చెప్పి దెబ్బకి నోటి మీద చెయ్యేసుకున్నాడంట యోబు. మరి ఇప్పుడు నేనేంటో అర్థమైంది కదా. ఏం చేస్తావు అంటే, నేనేం మాట్లాడను బాబోయ్. మీరు బైబిల్ ఎక్కడైనా చూడండి, దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోటైనా ఏ సందర్భంలో మాట్లాడితే ఆయన మాట్లాడింది ఎందుకు అనంటే, తనను తాను బయలుపరచుకోవడానికి. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమై ఆయన విశ్వరూపాన్ని చూపించలా. ఆయన ప్రత్యక్షమై ఆయనను గూర్చి వారితో మాట్లాడెను. మాట్లాడితే ఆయన ఏంటో, ఆయన ఎవరో వీళ్ళకి అర్థమయ్యి చాలు ప్రభువా, చాలు అని వాళ్ళ కంక్లూజన్కి వచ్చేసారు. దేవుడు గనక తనను తాను ప్రత్యక్షపరచుకోకపోతే ఎవ్వరూ కూడా దేవుణ్ణి తెలుసుకోలేరు. అండ్ అంత మాత్రమే కాదు,
అసలు దేవుడు మానవులతో మాట్లాడాల్సిన అవసరం లేదు. తనను తాను మానవులకు ప్రత్యక్షపరచుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. అయినా చరిత్రలో ఆయన ప్రజలతో మాట్లాడుతూ వారికి తనను గూర్చిన ప్రత్యక్షత అనుగ్రహిస్తున్నాడు. దీనికి కారణం కేవలము ఆయన యొక్క కృప మాత్రమే, అంతే. మాట్లాడి తనను గురించి తాను తెలియజేసుకున్నాడు. తనను గూర్చిన ప్రత్యక్షతను వాళ్ళకి ఇచ్చాడు. తనను తాను వారికి బయలుపరుచుకున్నాడు. కారణం ఏంటి అంటే వాళ్ళు గొప్పవారని కాదు, కేవలం అది ఆయన కృప. దేవుని ప్రత్యక్షతను గురించి బైబిల్లో కనుక మనం చూస్తే దాని ఆధారంగా బైబిల్ పండితులు ఇలా చెప్తారు. దేవుని ప్రత్యక్షత 2 విధాలుగా మానవులకు కలుగుతుంది. మొదటి దాన్ని ఏమంటారంటే జనరల్ రెవల్యూషన్ అంటారు, సామాన్య ప్రత్యక్షత. జనరల్ రెవల్యూషన్ అంటే ఏంటంటే మీకు కొన్ని స్క్రిప్చర్స్ ఇస్తాను. జనరల్ రెవల్యూషన్ అంటే ఎలా ఉంటుంది? జనరల్ రెవల్యూషన్ అంటే 19వ కీర్తన 1 నుంచి 6 వచనాలు, అంటే ఈ సృష్టిలో నుండి. అలాగే రోమాపత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. అలాగే రోమాపత్రిక 1వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. అంటే సృష్టిలో నుండి, మనస్సాక్షిలో నుండి, అలాగే చరిత్రలో నుండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24 నుండి 28 వచనాలు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. ఇదంతా కూడా జనరల్ రెవల్యూషన్. అంటే సృష్టిలో నుండి, మన మనస్సాక్షిలో నుండి, చరిత్రలో నుండి మనకు దేవుడు ఏంటో అర్థం అవడం. ఇది జనరల్ రెవల్యూషన్. అయితే ఈ సాధారణ ప్రత్యక్షత కేవలము దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, ఆయనే సమస్తాన్ని సృష్టించాడు అనేటటువంటి, ఆయన సృష్టికర్త అనగా ఆయనే అన్నింటినీ అధీనంలో ఉంచుకున్నవాడు, ఆయనే అన్నింటికీ ఆద్యుడు, ఆయనే అన్నింటికీ ఆరంభము అని తెలియజేయడానికి మాత్రమే ఈ సామాన్య ప్రత్యక్షత సరిపోతుంది. దిస్ ఈజ్ అ నాన్ వర్బల్ రెవల్యూషన్. మాటలు లేవు దీంట్లో. సృష్టిలో మనకు మాటలు కనబడట్లా, మనస్సాక్షిలో మాటలు కనబడవు, చరిత్రలో మాటలు కనబడవు. ఇది కేవలము దేవుని ఉనికి, ఆయన ఉన్నాడు, దేవుని సార్వభౌమత్వం, ఆయనే అన్నిటి మీద అధికారి, దేవుడు సర్వ సృష్టికర్త, సర్వం ఆయన స్వాధీనంలో ఉన్నాయి, అంతవరకే మనకు తెలియజేసి, కాబట్టి ఈ సృష్టి కానీ, ఈ చరిత్ర కానీ, నీ మనస్సాక్షి కానీ నీ స్వాధీనంలో ఉంచకూడదు, దేవుని స్వాధీనానికి అప్పగించాలి, దేవుని సార్వభౌమత్వానికి ఒప్పుకోవాలి, వీటి మీద నువ్వు జవాబుదారీగా నువ్వు ఉండాలి అని మనకు సమాచారం ఇస్తుంది. కానీ ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి కానీ, ఆయనతో సత్సంబంధంలోనికి అంటే రిలేషన్షిప్లోనికి రావడానికి కానీ, ఆయనను ప్రతిబింబింపజేయడానికి అంటే ఆయనను రెజొనేట్ చేయడానికి కానీ ఇది పనికిరాదు. సింపుల్ ఒక మాటలో చెప్పాలి అంటే, దేవుని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ రక్షణ కలిగించేటటువంటి సామర్థ్యము సామాన్య ప్రత్యక్షతకు ఉండదు. అక్కడ మనకేం కావాలి అంటే స్పెషల్ రెవల్యూషన్ కావాలి, ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత కావాలి. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 2 రెవల్యూషన్స్. వన్ ఈజ్ జనరల్ రెవల్యూషన్, సామాన్యమైన ప్రత్యక్షత, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ స్పెషల్ రెవల్యూషన్. ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత ఏంటి అంటే వర్బల్ రెవల్యూషన్, అంటే మాటలు ఉన్నాయి. ఏంటి? మాట ద్వారా, మాట్లాడుట ద్వారా దేవుడు తన్ను తాను తన ప్రజలకు తెలియపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు, బయలుపరుచుకున్నాడు. ఆ మాట ఏంటి అని అంటే నథింగ్ బట్ ప్రామాణికంగా ఎంచబడిన 66 పుస్తకాల
బైబిల్ గ్రంథం. దీని ద్వారా ఏం జరుగుతుందనంటే, యేసు దేవుని కుమారుడని విశ్వసించి ఆయన ద్వారా మనం రక్షింపబడి నిత్య జీవము పొందుకొని నిత్య రాజ్యానికి వారసులు అవ్వడానికి ఈ 66 పుస్తకాల సారాంశం మనకు ఉపయోగపడుతుంది. మరి ఈ 66 పుస్తకాల సారాంశము ప్రత్యేకమైన ప్రత్యక్షత కదా. మరి దీని ద్వారా దేవుడు అంటే ఏంటో నాకు మొత్తం అర్థమైపోయిందంటే మొత్తం అర్థం కాల. ఈ 66 పుస్తకాల సారాంశము ఈ సామాన్యమైనటువంటి ప్రత్యక్షత ఏంటంటే, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క సార్వభౌమత్వము, దేవుడు సృష్టికర్త, దేవుడు అన్నిటిపైన ఉన్నవాడు అని నాకు అర్థమైంది. ఈ 66 పుస్తకాలేమో ఆయన దేవుని కుమారుడని, ఆయన ద్వారా నాకు రక్షణ కలుగుతుందని, ఆయన ద్వారా నాకు నిత్య జీవం కలుగుతుందని, తద్వారా నేను నిత్య రాజ్యానికి వారసుడిని అవుతానని తెలుస్తుంది అంతే. కానీ దేవుని గురించి మనకు తెలియంది ఇంకా ఎంతో ఉంది. అది ఇప్పుడు మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందంటే, ఆయన మన దేవుడై ఉంటాడు, మనం ఆయన ప్రజలమై ఉంటాము, మనము ఒకటై ఉంటాము. చూసారా? అప్పుడు ఆయన మనకు తనను తాను సంపూర్తిగా బయలుపరుచుకొని దాచి ఉంచబడినటువంటి మన్నా మనల్ని భుజింపనిస్తాడు. జీవవృక్ష ఫలములు మనకు తినిపిస్తాడు, జీవ జలములు మనకు తాగిస్తాడు. మనము ఆయన వలె ఉంటాం. అదంతా వేరే సెక్షన్, వదిలేసేయండి. జస్ట్ ఐ వాంటెడ్ టు స్పీక్ టు యూ 2 kinds of revelations. ఈ రెవల్యూషన్స్ ఎట్లా వస్తుంది అని అంటే, దేవుని యొక్క వాక్యంలో నుంచి అని మనం చదివాం. అక్కడే మనకు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనకు వివరణ మనకు దొరుకుతా ఉంది. 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలో, అనగా నానా భాగములుగా, నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. సో ఐఎమ్ కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్. మాట్లాడే దేవుడుని 2 భాగాలు చేసి చదువుతున్నాం. మాటలాడిన దేవుడు. ఇప్పుడు నేను మాటలాడిన దేవుడి గురించి మాట్లాడుతున్నాను. పూర్వకాలమందు, లాంగ్ అగో అంటే ఎప్పుడయ్యా అనంటే, క్రీస్తు శరీరధారి కాకమునుపు, బిఫోర్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. సింపుల్గా చెప్పాలంటే, ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ టైమ్స్. క్రీస్తు పూర్వం. నెక్స్ట్, నానా సమయములలో అనే మాటని మీరు కింద మాట కూడా చాలా పరిగణలోకి తీసుకోవాలి. అంటే నానా భాగములుగా, నానా సమయములలో అంటే ఒకేసారి మాట్లాడలేదు. ఓకే, నాట్ ఆల్ ఎట్ వన్స్, ఒకేసారి మాట్లాడలేదు. మరి ఎలా మాట్లాడాడు? ఇన్ డిఫరెంట్ టైమ్స్, ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఇన్ డిఫరెంట్ జనరేషన్స్. అంటే దాదాపు పాత నిబంధన కాలపు 1500 సంవత్సరాల చరిత్రలో దేవుడు కొద్దిగా మెల్లమెల్లగా వేరువేరు సమయాల్లో, వేరువేరు తరాల్లో, వేరువేరు పరిస్థితుల్లో, వేరువేరు వ్యక్తుల ద్వారా కొద్దిగా మాట్లాడుతూ తనను గూర్చిన ప్రత్యక్షత కొంచెంగా ప్రజలకు ఇస్తూ వచ్చాడు. గాట్ ఇట్? లాంగ్ ఎగో అనంటే నో వన్ నోస్ హౌ లాంగ్ ఎగో కాదు. హిస్టరీ 1500 సంవత్సరాల చరిత్రలో, అనగా పాత నిబంధన కాలంలో, అనగా క్రీస్తు శరీరధారిగా రాక మునుపు మాట్లాడిన దేవుడు. ఎవరితో మాట్లాడాడు చూద్దాం. తర్వాత మాట చూడండి. నానా విధములుగా ప్రవక్తల ద్వారా. ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. మళ్ళీ ప్రవక్తల ద్వారా అని అంటే, చరిత్రలో, మానవ చరిత్రలో రకరకాల ప్రవక్తలు ఉన్నారు కదా. దేవుడు తనను గూర్చిన ప్రత్యక్షత భూమి మీద ప్రవక్తలుగా పిలువబడిన ప్రతి వారి ద్వారా ఇవ్వలేదు. నో, వాళ్ళంతా చెప్పేది కల్పిత కథలు, పుక్కిటి పురాణాలు, ఊహాగానాలు మాత్రమే. బైబిల్లో, చరిత్రలో కొందరు వ్యక్తుల్ని ప్రత్యేకంగా ఎంచుకొని ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలతో ఆ సందర్భంలో మాట్లాడాడు. చూసారా?
ఆ ప్రవక్తల ద్వారానే మాట్లాడాడు. పొరపాట్లు కూడా ఆ ప్రవక్త ద్వారా కూడా దేవుడు, ఈయన ద్వారా కూడా దేవుడు, నో 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 నో. బైబిల్లో తాను ఎంచుకున్నటువంటి కొందరు ప్రత్యేకమైన వ్యక్తుల్ని ప్రవక్తలు అని పిలిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్లో తన పక్షాన నిలబడి తన ప్రజలతో మాట్లాడిన ప్రతి వ్యక్తిని కూడా బైబిల్ గ్రంథం ప్రవక్త అన్నది. మనకి ప్రవక్త అనగానే ప్రవక్తల పుస్తకాల దగ్గర నుంచి గుర్తొస్తుంది. ప్రవక్తల్లో మొదటి ప్రవక్త సమూయేలు, ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి మలాకి. నో 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 నో. మీరు బైబిల్ చాలా జాగ్రత్తగా చదవండి. అబ్రహామును దేవుడు ఏమన్నాడంటే నా ప్రవక్త అన్నాడు. మోషేను ఏమన్నాడంటే నా ప్రవక్త అన్నాడు. దావీదును ఏమన్నాడంటే నా ప్రవక్త అన్నాడు. ప్రవక్త అంటే వెరీ సింపుల్. చాలా త్వరగా రాన్నాడు మోషేతో, చాలా త్వరగా. ప్రవక్త ఇక్కడ నిలబడి, ఇక్కడ నిలబడి, అటు తిరిగి చూడండి. ప్రవక్త అంటే దేవుడు వక్త, ఓకే? ప్రజలు శ్రోతలు. ఈ వక్త ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడలేదు. నరపుత్రుడా, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? కొందరు ప్రత్యేకమైన వ్యక్తులతోనే మాట్లాడుతున్నాడు. మానవ చరిత్రలో ఉన్న ప్రతి వానితో దేవుడు మాట్లాడలేదు. బైబిల్లో ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో, ఆయా తరాల్లో కొందరు వ్యక్తుల్ని ఎంచుకొని వాళ్ళని పిలిచి అంటున్నాడు, నరపుత్రుడా నీ నోరు బాగుగా తెరువు, నరపుత్రుడా ఆలకించిన మాటలు చెవియొగ్గు, నరపుత్రుడా నేను నీతో సెలవిచ్చిన మాటలు నీవు వెళ్ళి ఈ ప్రజలతో చెప్పు. సో ఈయన వక్తను ప్రతిధ్వనించే, వక్తను ప్రతిబింబించే, వక్తను ప్రతిక్షేపించే ప్రవక్త. హలో, గాట్ ఇట్? ఎప్పుడైతే వక్త నుంచి వాక్కు ప్రవక్త నోట ప్రజల దగ్గరకు వచ్చిందో, ప్రజలు వక్తను గురించినటువంటి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రవక్త అంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో ప్రవక్త అంటే వక్తను ప్రతిధ్వనించే వ్యక్తి, అంతే, సింపుల్. వక్త ఎవరు? నేను కాదు. నో నో, నేను వాక్యోపదేశకుణ్ణి, నేను వక్తని కాదు. నా వాక్చాతుర్యం పనిచేయదు, నా వాక్చాతుర్యం మీకు పనికిరాదు. నేను వాక్శక్తితో మాట్లాడాలి. వాక్శక్తితో మాట్లాడుతున్నప్పుడు ద డెమాన్స్ట్రేషన్స్ జరుగుతాయి, దృష్టాంతములు. ఏం డెమాన్స్ట్రేషన్ జరుగుద్ది? వాక్శక్తి అంటే పరిశుద్ధాత్మ ద్వారా నేను మాట్లాడినప్పుడు దేవునిని గూర్చిన డెమో జరుగుతుంది అక్కడ. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నేను మాట్లాడితే ప్రజలకు ఎవరు అర్థమవుతారు? చెప్పండి, దేవుడు అర్థమవుతాడు. అంటే ప్రవక్త ద్వారా మాట్లాడి తనను తాను ప్రజలకు పరిచయం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. సో పూర్వకాలమందు అయిపోయింది కదా, నానా సమయములలోనూ అయిపోయింది కదా, నానా విధములుగా అయిపోయింది కదా. ఇప్పుడు నానా విధములుగా అంటే ఏంటంటే, నానా విధములుగా అంటే దేవుడు ఎలాగన్నా మాట్లాడవచ్చు ఏదైనా. అంటే నానా విధములుగా అంటే మనకు పాత నిబంధనలు కనబడుతుంది కదా, ఆయన దర్శనాల ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు, దూతల ద్వారా మాట్లాడాడు, కొన్ని స్వరాలు వినిపించి మాట్లాడాడు, తర్వాత చేతి వ్రాత గోడ మీద రాసి మాట్లాడాడు, అవసరమైతే ప్రవక్తతోటి గాడిద స్వరంలో మాట్లాడాడు, రకరకాలుగా మాట్లాడాడు. ఏది మాట్లాడినా ఇప్పుడు ఏమంటాడంటే ప్రవక్తల ద్వారా. ఎవరితో మాట్లాడాడు? మన పితరులతో. మళ్ళీ హెబ్రీ పత్రిక కాంటెక్స్ట్లోకి రావాలి. మన పితరులతో. ఇక్కడ గ్రంథకర్త ఎవరితో మాట్లాడుతున్నాడు? చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? హెబ్రీలతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎవరు? యూదా మతస్థులు. వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు. ఈ రాసే గ్రంథకర్త కూడా బహుశా ఏమై ఉంటాడు? హెబ్రీయుడు అయి ఉంటాడు. ఆయన అంటున్నాడు మన పితరులతో అంటున్నాడు. మన పితరులతో అంటే మా నాన్న, మా తాత, మీ నాన్న, మీ తాత కాదు. అందుకే బైబిల్లో మిమ్మల్ని మీరు
టపీమని అక్కడ ప్రతిక్షేపించుకోకండి. ఎవరితో అందుకే నేను హెబ్రీ పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని ఇచ్చానండి. గ్రంథకర్త అంటున్నాడు, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎవరితో అంటే మన పితరులతో. ఎవరా పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళతోటి మాట్లాడింది. మలాకి వరకు మన పితరులతో మాట్లాడిన దేవుడు అంటే ఈయన మాట్లాడేశాడు వాళ్ళతో మాట్లాడాడు, మాట్లాడాను. ఈ ప్రవక్తలు ఎవరు కూడా తమ సొంత సోది ఎప్పుడు చెప్పలా. ఇంకోటి, తమ సొంత జ్ఞానంతో ఎప్పుడు మాట్లాడలే. తమ సొంత సామర్థ్యాన్ని, వాక్శక్తి, వాక్చాతుర్యాన్ని ప్రదర్శించలేదు. మరి ఏం చేశారు? 2 పేతురు పత్రికలో పేతురు రాస్తున్నాడు చూడండి, 1వ అధ్యాయం 20-21 వచనాలు. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ప్రవక్త ఎప్పుడు ఊహను బట్టి మాట్లాడలేదంట. కాబట్టి ప్రవక్తలు మాట్లాడినటువంటి ఆ ప్రవచనాలలో ఏవి కూడా ఊహను బట్టి పుట్టినవి కావు అని మొదట మీరు తెలుసుకోవాలి. చెప్పండి, మరి ఎలా మాట్లాడారు వాళ్ళు? ఏలయనగా ప్రవచనము ఎప్పుడు కూడా మనుష్యుని ఇచ్చ, చూడండి, ఊహను బట్టి వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళ ఇచ్చను బట్టి మాట్లాడలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇప్పుడు ప్రవక్తలు ఎలా మాట్లాడుతున్నారు? సొంత జ్ఞానంతో మాట్లాడలేదు, వాళ్ళ ఊహను బట్టి మాట్లాడడం లేదు, వాళ్ళ ఇష్టాలని బట్టి, వాళ్ళ ఇచ్చను బట్టి మాట్లాడడం లేదు, వాళ్ళ వాక్చాతుర్యాన్ని బట్టి మాట్లాడడం లేదు. కానీ ఎలా మాట్లాడుతున్నారు? ఎప్పుడు మాట్లాడుతున్నారు అని అంటే, పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించగా దేవుని మూలముగా పలికిరి. ఆగండి, దేవుని మూలముగా పలికిరి. ఇప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళా సేమ్ థింగ్. దేవుడు తనను తాను తన ప్రజలకు ప్రత్యక్షపరచుకోవడానికి తాను తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రవక్తలను ప్రేరేపింపగా వాళ్ళు దేవుని గురించి మాట్లాడగా ప్రజలు దేవుని గురించి తెలుసుకున్నారు. మాట్లాడే దేవుడు మాట్లాడాడంట. ఎవరితో మాట్లాడాడు? పితరులతో. ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా. ఎప్పుడు మాట్లాడాడు? పూర్వకాలమందు. ఎలాగా? నానా విధములుగా, అంటే కొంచెం కొంచెంగా, కొద్దిగా. ఒకేసారి మాట్లాడలేదు వాళ్ళతోటి. ఒకేసారి మాట్లాడితే తట్టుకోలేరు వాళ్ళు. ఎందుకంటే 430 సంవత్సరాల బానిసత్వంలో ఉండి వాళ్ళెవరో, వాళ్ళ దేవుడెవరో, వాళ్ళ స్థితిగతులు ఏంటో, వాళ్ళ అస్తిత్వం ఏంటో ఎప్పుడో మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళతోటి డే బై డే కొంచెం కొంచెంగా మాట్లాడుతున్నారు. అందుకే ఇక్కడ మీకు ఒక థియాలజికల్ టర్మ్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, మీ నోట్స్లో రాసుకోండి. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. The Old Testament is a progressive revelation about God. పాత నిబంధన దేవుని గూర్చినటువంటి ప్రత్యక్షతను నెమ్మదిగా కొద్దిగా అందిస్తూ వచ్చింది. ఇట్ వాజ్ అ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. అంటే మొదట ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని చరిత్రలో పాటించమంటూ ఆ చరిత్ర ద్వారా తను చూపించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని కవిత్వాలు, కావ్యాలు రాస్తూ ప్రజలు దేవుని గురించి తెలియజేశారు. ఆ తర్వాత ప్రవక్తలు వచ్చి మీ దేవుడు ఇలాంటి వాడు అని వాళ్ళకి నేర్పిస్తూ వచ్చారు. అలా కొద్దిగా దేవుని గూర్చినటువంటి ప్రత్యక్షత ప్రజలకు అందించబడింది. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని గూర్చినటువంటి పిక్చర్ అర్థం కాదు. You need to read the whole Old Testament to understand what God is. దేవుడు ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడలా, ప్రవక్తలతో మాట్లాడాడు. ప్రవక్తలతో మాట్లాడాడు అని అంటే చాలా జాగ్రత్తగా వినండి.
ప్రవక్తలతో మాట్లాడడం దేవుని యొక్క ఉద్దేశం కాదు, దేవుని యొక్క ప్రధాన లక్ష్యం అది కాదు. ప్రజలతో మాట్లాడడం దేవుని యొక్క లక్ష్యం. ప్రజలతో మాట్లాడేటప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. గాడ్ స్పోక్ టు ద ప్రాఫిట్స్, టు ద పీపుల్ త్రూ ద ప్రాఫిట్స్. దేవుడు ప్రజలతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రజలతో ఎప్పుడు ఎక్కడ నేరుగా మాట్లాడలేదు. ఇది మీకు అర్థం కాదు, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు ప్రజలతో ఎప్పుడు ఎక్కడ నేరుగా మాట్లాడలేదు. హీ నెవర్ స్పోక్ టు ఎనీ పీపుల్ డైరెక్ట్లీ. హీ స్పోక్ టు ద ప్రాఫిట్స్ so that the prophets may speak to the people. His aim is people, but he spoke through the prophets. ఎందుకు నేను దీన్ని ఇంత నొక్కి వక్కాణిస్తున్నాను అంటే కొన్ని లేఖనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం 3 లేఖన భాగాలు నేను చూపిస్తాను. ధర్మశాస్త్రంలో నుండి, ప్రవక్తల్లో నుండి, సువార్తల్లో నుండి 3 మాటలు మనం చూద్దాం. 3 స్క్రిప్చర్స్ మనం చూద్దాం. దేవుడు ప్రవక్తల ద్వారా ఎందుకు మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడితే ఏం జరిగింది. 29వ అధ్యాయం 29వ వచనం, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది? పర్పస్ ఏంటి చెప్పండి, పర్పస్ ఏంటి చెప్పండి. ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడిందంట చెప్పండి. ఎందుకు ఇవ్వబడింది? అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి. ఆగండి. దేవుడు తనను తాను ధర్మశాస్త్రం ద్వారా బయలుపరుచుకున్నాడు. ఎందుకు అనంటే ఆయనను అనుసరించి నడుచుకోవడానికి. ఇది ధర్మశాస్త్ర కాలం. ఈ ధర్మశాస్త్ర కాలం నుంచి ప్రవక్తల కాలానికి వద్దాం, హోషేయ గ్రంథానికి వద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ప్రవక్తల కాలానికి వచ్చేసరికి ఏమై ఉండాలి అసలు? మామూలుగా అయితే జనులు ధర్మశాస్త్రంలోని సంగతులు బాగుగా దాన్ని అనుసరించి, బాగుగా దాన్ని చదివి, వాటిని అనుసరించి నడుచుకొని, మంచిగా దేవుని తెలుసుకొని, దేవుని అనుసరించి భూమి మీద జీవిస్తూ ఉండాలి. అంతేనా? మరి ఇవ్వబడింది కదా. 4వ అధ్యాయం 6వ వచనం, నా జనులు జ్ఞానము లేక ఉందా? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఆగండి, ఇక్కడ ఇంకో క్లారిఫికేషన్ ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో జ్ఞానము అంటే అర్థం ఏంటి? జ్ఞానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి సార్? నాలెడ్జ్ అంటే అర్థం ఏంటంటే బుర్రలేనోడని కాదు. నా జనులు నన్ను గూర్చిన జ్ఞానం లేనివారు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఎద్దు తన కామాందును ఎరుగును. ఎరుగుట అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో చెప్పండి. ఎరుగుట అంటే నో. వాట్ వీ నో ఈజ్ కాల్డ్ నాలెడ్జ్. లెడ్జ్ అంటే ఏం లేదు, ఒక జాబితా అని అర్థం, ఒక సారాంశం అని అర్థం. అందుకే కదా మనం లెడ్జర్ బుక్ రాస్తాం. లెడ్జర్ అంటే ఏంటి? ఒక సమీక్ష, ఒక సారాంశం, ఒక సంపుటి. వాట్ వీ నో ఈజ్ ఎ నాలెడ్జ్. ఎద్దుకి నాలెడ్జ్ ఉందంట. దేని గురించిన? తన కామాందును గురించిన. గాడిద తన సొంత వాణిని ఎరుగును. మళ్ళీ ఎరుగును అంటే ఏంటి? నాలెడ్జ్. ఆగండి, ఎద్దుకు గాడిదకి ఎవరి గురించిన జ్ఞానం ఉంది? బుర్రలేని గాడిద, బుర్రలేని ఎద్దు, అఫ్కోర్స్. కానీ ఎద్దుకు తన కామాందు తెలుసు, గాడిదకు తన యజమాని ఇల్లు తెలుసు. అయితే నా జనులకు తెలివి లేదు అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?
ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దాని యజమాని దానికి తెలుసు, దీని కామాందు దీనికి తెలుసు, మీకు తెలివి లేదు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నా తెలివి లేదంటే? ఎందుకు తెలివి లేదండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఎందుకు తెలివి లేదండి, నేను ఎంబీబీఎస్, ఎండి, ఎఫ్ఆర్సిఎస్, ఏదో సిఎస్, బిఎస్ డాక్టర్ని. ఎందుకు తెలివి లేదండి, నేను ఎంత సంపాదించానండి. ఎందుకు తెలివి లేదండి, నాకు తెలివి. నీకు తెలివి ఉంది, ఎవరి గురించిన తెలివి లేదు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్, ఎనీ టైమ్ ద బైబుల్ స్పీకింగ్ అబౌట్ ద నాలెడ్జ్, ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గూర్చిన జ్ఞానం లేదు. నీకు రాకెట్ సైన్స్ తెలిసి ఉండొచ్చు, స్పేస్ సైన్స్ తెలిసి ఉండొచ్చు, కంప్యూటర్ సైన్స్ తెలిసి ఉండొచ్చు, ఏదైనా తెలిసి ఉండొచ్చు. కానీ నిన్ను సృష్టించిన వాణి, నీ మీద సార్వభౌముడుగా ఉన్నవాణి, నిన్ను రక్షించి విమోచించినటువంటి వాణ్ణి, నీకు నిత్య జీవం అనుగ్రహించగలిగినటువంటి వాణి, నిన్ను నిత్య రాజ్యంలో చేర్చగలిగిన వాణిని గూర్చిన జ్ఞానము లేకపోతే వాక్యం అంటుంది, వెర్రివాడ, నువ్వు సంపాదించుకున్నదంతా ఈ రాత్రి నువ్వు వదిలిపెట్టేసి నీ ప్రాణం పోతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఎవడు వెర్రివాడు అంటే? అప్పుడు నాకు తెలుసుకోవడానికి టైం లేదండి. వాక్యం అంటుంది టైం లేదనేవాడిని ఏమంటుంది చెప్పండి? దినములు చెడ్డవి గనక అజ్ఞానుల వలె కాక. అర్థమైందా? టైం లేదనేవాడు ఎవడు? అజ్ఞాని. దేవుడు తెలియదు అనేవాడు వెర్రివాడు. ద ఫూల్ థింక్స్ ఇన్ హిస్ మైండ్ దట్ దెర్ ఇస్ నో గాడ్. దేవుణ్ణి ఎరగకపోతే ఫూల్. దేవుణ్ణి తెలుసుకోవడానికి టైం లేదు అనంటే అజ్ఞాని. లేదండి, నిజంగానే నాకు టైం లేదు, నిజంగానే టైం లేదు. హే, టైం లేదు కాదు, యూ మస్ట్ లెర్న్ టు రిడీమ్ ద టైమ్ యాజ్ అ వైజ్ పర్సన్. జ్ఞాని ఏం చేస్తాడంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అంటే తన పనులు తాను చేసుకుంటూ, తన కుటుంబాన్ని తను పోషించుకుంటూ, సమాజంలో బాధ్యతలు నిర్వహిస్తూ, దేవునికి ఇవ్వాల్సిన టైం దేవుడికి ఇస్తూ దేవుణ్ణి తెలుసుకుంటాడు. వాడు జ్ఞాని. What I'm trying to tell you is, whenever Bible is speaking about the knowledge, it means the knowledge of God. The knowledge of God. ఏమంటాడు? 6వ వచనం, నా జనులు జ్ఞానం లేని వారై. అంటే అక్కడ మీరు రాసుకోవడానికి ఇదంతా చెప్పాను నేను. ఏం జ్ఞానం లేదు? నన్ను గూర్చిన జ్ఞానం లేదు. నా జనులు జ్ఞానం లేని వారై, వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ చివరికి ఏమైపోబోతున్నారు? వాళ్ళు నశించుచున్నారు. నా జనుడికి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, నన్ను గురించిన జ్ఞానం లేదు. ఏమవుతాడు? నశించిపోతాడు. డబ్బు ఎలా సంపాదించాలో జ్ఞానం ఉంది, తమ్మిని నల్లిని బల్లిని బిల్లిని ఎలా చేయాలో జ్ఞానం ఉంది, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎంతలో పెట్టాలో జ్ఞానం ఉంది. ఈ సమాజంలో జ్ఞానులు అనిపించుకునేంత జ్ఞానం ఉంది. ఈ సమాజంలో జ్ఞానులు అనిపించుకునే వాళ్ళని దేవుడు వెర్రివారిగా చేసాడంట. కాబట్టి నీ జ్ఞానమును బట్టి, నీ ధనమును బట్టి, నీ శౌర్యమును బట్టి నీవు విర్రవిక్కూడదు, వాటిని బట్టి అతిశయింపకూడదు. కానీ మరి దేని గురించి అతిశయించాలని ఉంది బైబిల్లో? ఇర్మియా రాస్తున్నాడు, యెహోవాను తెలుసుకొనుట యందు నువ్వు అతిశయపడాలంట. ఎందుకంటే అవన్నీ వాళ్ళు ఉంటాయి, రేపు పోతాయి. నువ్వన్నా పోతావు, అవన్నా పోతాయి, లేదా ఆయనన్నా వస్తాడు. ఆ రోజున నీకు ఏముంది? ఆయన నీకు తెలుసా అంటే నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే వెర్రివాడా. ఎందుకు తెలియదు అంటే నాకు టైం లేదంటే ఒక అజ్ఞాని. మరి ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అంటే నాశనం. అడ్రస్ తెలియదు, ఆయన తెలియదు. హల్లెలూయా. అందుకని మనం దేవుని ఎరగని ప్రజల మీద జాలిపడి వాళ్ళకి క్రీస్తుని పరిచయం చేయాలి. ఒకరిని తన మతంలో కలుపుకోవడానికి, వారి సంఘంలో చేర్చుకోవడానికి కాదు. వాళ్ళని చూసి మనం జాలిపడాలి. అయ్యో, వీడు ఎలాగ ఇంత జ్ఞాని, ఇంత తెలివైనడు, ఇంత మంచోడు, వీడు ఎలాగ మరి రేపొద్దు నాశనం అయిపోతే ఎలాగ? వీడు అనుసరించిన ధర్మశాస్త్రం ఇచ్చాడు, కానీ చరిత్ర చూస్తే ఏం కనబడుతుంది చూడండి.
నా జనులు జ్ఞానం లేని వారే నశించుతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు, అంటే నన్ను గూర్చినటువంటి జ్ఞానాన్ని విసర్జించి ఉన్నావు, అంటే నా గురించి తెలుసుకోవడానికి నీకు ఇష్టం లేదు గనక నీవు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుడి ధర్మశాస్త్రమును మరచిది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ధర్మశాస్త్రంలో నుండి వచ్చింది. ప్రారంభంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించండి అన్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే జ్ఞానం లేదు. దేవుడు తన ప్రవక్తల ద్వారానే మాట్లాడాడు అనంటే మాట్లాడి ప్రవక్తను వెంబడించమని కాదు. దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడితే దేవుని గూర్చినటువంటి సమాచారం అంతా ధర్మశాస్త్రంలో లిఖించబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవలేదు, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించావు. చరిత్రలో వాళ్ళతో అట్లా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని వదిలేసావు, అందుకు నీకు జ్ఞానం రాలేదు. నీవు ధర్మశాస్త్రమును మరచితివి గనక నేనును నీ కుమారులను మరుతును. ఫ్రమ్ వేర్ వీ గెట్ ద నాలెడ్జ్? వాళ్ళ గురించి మాట్లాడండి. ఫ్రమ్ ద లా. సో ఇప్పుడు ఇలా వద్దాం. వై ద లా వాజ్ గివెన్? టు గివ్ ద నాలెడ్జ్ అబౌట్ గాడ్. వెన్ యూ రిజెక్ట్ ద లా, you are rejecting the knowledge of God. If you reject the knowledge of God, you will perish. ఇదే మాటల్ని కొత్త నిబంధనలో చూద్దాం. లూకాసు 24వ అధ్యాయంలోకి రండి. యేసుక్రీస్తు వారు తాను మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై 3వ దినమున లేచిన తర్వాత ఆయన ఎమ్మాయి అనే మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఆయనతో పాటు ఒక 2 శిష్యులు నడుస్తూ వెళ్తుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయం 25వ వచనం. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా. ఏమన్నాడు? మీకు నా గురించి తెలియలేదు. నేను వచ్చాను, నేను తండ్రిని పరిచయం చేశాను, నేను చనిపోయాను, 3వ దినమున తిరిగి లేస్తాను, ఆరోహణుడు అవుతాను. ఇవన్నీ మీకు అర్థం కాలేదు. ఎందుకు అనంటే ధర్మశాస్త్రాన్ని మీరు చదవలేదు. ప్రవక్తలు ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రవక్తలు చెప్పినవన్నీ కూడా ఏం చేయబడ్డాయి? పాత నిబంధన గ్రంథంలో రాయబడ్డాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ కాలంలో ఉండి మాట్లాడుతున్నాడు? క్రొత్త నిబంధన కాలంలో ఉండి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ధర్మశాస్త్రమంతయు, మోషేయు ప్రవక్తలు చెప్పినదంతయు, కీర్తనలన్నీయు. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? పాత నిబంధన కాలంలో ఉన్న, పాత నిబంధనలో దేవుడు బయలుపరచిన సంగతులు మీకు తెలియని మందమతులారా, నమ్మని అవివేకులారా, మీరు అవన్నీ గనక తెలుసుకోకపోతే దేవుడు ఎలా అర్థమవుతాడరా మీకు అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ మీ దిస్ మార్నింగ్? హలో. అని ఏం చేశాడు చూద్దాం. 25వ వచనం కంటిన్యూ చేద్దాం. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, ఇప్పుడు చూడండి ఆ మాట. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనములను, భావమును వారికి తెలిపాను. హల్లెలూయా. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నింటిలో ఏముంది? తన్ను గూర్చి ఉంది. హల్లెలూయా. Why God gave the law and prophets and all the writings? To reveal himself. ఇవన్నీ ఎవరితో మాట్లాడాడంట? మన పితరులతో. అవన్నీ పితరులతో మాట్లాడాడు, మనతో కాదు. మన కోసం మాట్లాడాడు, నో డౌట్ ఎట్ ఆల్. బట్ మనతో మాట్లాడలేదు, మన పితరులతో. సో వెన్ ద ఓల్డ్ టెస్టమెంట్ వాజ్ గివెన్, ద రెవల్యూషన్ వాజ్ ప్రోగ్రెసివ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో బైబిల్ ప్రామాణికత అంటే క్యానన్ వాట్ నాట్ క్లోజ్డ్. అయిపోలేదు, ఇంకా అది అయిపోలేదు. కెప్ట్ ఆన్ యాడింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్.
దేవుని గురించినటువంటి జ్ఞానం, దేవుని గురించినటువంటి సమాచారం, దేవుని గురించినటువంటి ప్రత్యక్షత, దేవుని గురించినటువంటి ఆ బయలుపరచబడుతున్నటువంటి సంగతులు దానిలో యాడ్ ఆన్ అవుతూ ఉన్నాయి. చరిత్ర ఇవ్వబడింది, చరిత్రలో కొంత చూపించాడు, ఆ ధర్మశాస్త్రంలో కొంత చూపించాడు, చరిత్రలో కొంత చూపించాడు, కావ్య గ్రంథాల్లో కొంత చూపించాడు, ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా కొంత చూపించాడు. చూపిస్తూ దేవుడు నానా విధములైన సమయంలో నానా భాగములుగా నానా విధములుగా మన పితరులతో మాటలాడిన దేవుడు. ఇప్పుడు 2వ వచనంలోనికి రావాలి. ఎక్కడ? ఏ 2వ వచనం? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల, మళ్ళీ ఇక్కడ కూడా వర్డ్ బై వర్డ్ చూస్తాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. మాటలాడిన దేవుడిని ఇప్పుడు దాకా చూసాం. ఇప్పుడు మాటలాడెను ఆ దేవుడిని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ దినముల అంతమందు అంటే అర్థం ఏంటంటే, పూర్వకాలమందు అనంటే క్రీస్తు శరీరధారి కాకమనుకు. ఈ దినముల అంతమందు అనంటే అంత్య దినముల యందు, ఆయన రాకడ యందు అని కాదు, లేదా ఈ కాలంలో మన కాలంలో కూడా కాదు. ఏ దినముల? ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇది మాట్లాడుతున్నప్పుడు గ్రంథకర్త ఎక్కడున్నాడు? 2024లో ఉన్నాడా? చెప్పండి, 2024లో ఉన్నాడా? లేడు. ఎక్కడున్నాడు? క్రీస్తు శకము 70లో ఉన్నాడు. అక్కడ కూర్చొని ఏమంటున్నాడు అంటే, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై శిష్యులు పరిచయం చేస్తున్నారు, సంఘాలు స్థాపించబడ్డాయి, ఆ ఆది సంఘాలు స్థాపించబడ్డ కాలంలో ఉన్నాడు. కాలాలు చాలా జాగ్రత్తగా వినండి, సీన్ అండ్ సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా చూడండి, ఎవరితో మాట్లాడుతున్నారో చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు గ్రంథకర్త ఇలా ఉండి అంటాడు ఎవరితోటి? హెబ్రీయులతోటి, మనతో కాదు. నో 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 ఎవరితోటి చెప్తున్నాడు ఈయన? ఈ దినముల అంతమందు మనతో. ఈ దినముల అంతము అంటే అర్థం ఏంటి అని అంటే, అంత్యకాలం, 2వ రాకడ కాదు. యేసుక్రీస్తు వారు శరీరధారి అయిన తరువాత, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే పాత నిబంధన కాలము గతించిపోయిన తర్వాత, అక్కడి నుంచి మొదలుకొని ఆయన రాకడ వరకు ఇదంతా కూడా దినముల అంతం. సో ఈ దినముల అంతం యొక్క ఆరంభంలో నిలబడి గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అవే దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం అంటే నీవు నేనున్నాం. ఆరంభంలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ కూడా దేవుడు మాటలాడేను. ఇందాకేమన్నామంటే మాటలాడినా అన్నాం. మాటలాడినా అంటే ఇట్స్ అ ప్రోగ్రెసివ్. మాటలాడేను అంటే ఏంటిది? మాటలాడేను, గాడ్ హ్యాడ్ స్పోకెన్. ఇంగ్లీష్లో ఉన్న మాట. గాడ్ హ్యాడ్ స్పోకెన్ అంటే పర్ఫెక్ట్ పాస్ట్ టెన్స్. అంటే ఏమైంది ఇప్పుడు? కంక్లూజన్, ఫినిష్డ్. ద కెనన్ is closed. No more addings. No more addings. మాట్లాడే దేవుడు, మాట్లాడుతూ ఉన్న దేవుడు కాదు. ఆయన లక్షణము మాటలాడే దేవుడు. ఆ మాటలాడే దేవుడు, మాట్లాడిన దేవుడు, మాట్లాడేను అయిపోయింది. మాట్లాడే దేవుడు అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఆయన యాట్రిబ్యూట్ గురించి మాట్లాడుతున్నాను. మాట్లాడే దేవుడు, అది ఆయన స్వభావం. అది ఆ మాట్లాడే దేవుడు మన పితరులతో మాటలాడిన వాడు కుమారుని ద్వారా మాటలాడేను. అయిపోయింది. ఈ దినముల అంతం అంటే ఇది. మనతో అంటే ఇందాక మనం చూసాం కదా, అక్కడ వాళ్ళతోటి. కుమారుని ద్వారా ద గ్రేటెస్ట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని గురించినటువంటి గొప్ప ప్రత్యక్షత, సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత. అంటే సంపూర్ణ ప్రత్యక్షత అంటే మానవులకు కావలసినంత. ఓకే, మానవులు ఆయనను తెలుసుకొని, ఆయన యందు విమోచింపబడి, ఆయన ద్వారా రక్షింపబడి, ఆయన అనుగ్రహించే నిత్య జీవమును పొంది నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన పరిపూర్ణమైనటువంటి దైవ ప్రత్యక్షత తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించబడెను.
అయిపోయింది. సో క్రైస్ట్ ఈస్ ద సుపీరియర్ టు ఆల్ ద ప్రాఫిట్స్. ఇన్ వన్ సెన్స్ ఈజ్ అ ప్రాఫిట్ టు ద ప్రాఫిట్స్. ప్రవక్తలకే ఆయన ప్రవక్త. సో పాత నిబంధన అంతా కూడా ఆయన లోపల సంపూర్ణతలోనికి వచ్చేసింది. ఒకసారి ఈ మాటలు మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. మన దేవుని స్వభావ లక్షణం ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నాను అంటే టైటిల్, మన దేవుడి స్వభావ లక్షణం ఏంటి? మాట్లాడే దేవుడు. ఆయన అదృశ్యుడే, బట్ డోంట్ వరీ, ఆయన మాట్లాడే దేవుడు. దట్స్ అ గుడ్ న్యూస్. మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన తన్ను గురించి తాను బయలుపరుచుకున్న దేవుడు కాబట్టి God can be known. God speak to you? Yes. Can God be known? Yes. How much? As much as he revealed himself. అంతే. ఎక్స్ట్రా కోణాల్లో పెట్టి స్పెక్ట్రం పెట్టి చూడడానికి ట్రై చేయకండి. నో. చేస్తే ఏమవుతాయంటే దుర్బోధలు, తప్పుడు దృక్కోణాలు ఇవన్నీ వస్తాయి. I want us to be very balanced this morning. దేవుని అనవసరంగా సాగలాక్కండి. యు అండర్స్టాండ్? ఓకే. నా ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడాడు? కుమారుని ద్వారా మాట్లాడాను. ఈ మాట్లాడాను అనేటటువంటిది ఇట్స్ అ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అయిపోయింది, ఇక ఫినిష్డ్ అన్నమాట. ఇందాక మనము ప్రవక్తలు అని అంటే బైబిల్లో ఉన్న ప్రవక్తలు మాత్రమే అన్నాను కదా. ఇప్పుడు దేవుడు ఈ దినముల అంతమందు ఎవరి ద్వారా మాట్లాడాను? అందరి మాట చెప్పాలి. కుమారుని ద్వారా. మరొకసారి చెప్పండి. ఆ కుమారుడి పేరేంటి? మనం మాట్లాడుతుంటాం. ఏం పేరు? యేసుక్రీస్తు. ఓకే, హ్యాంగ్ ఆన్. దేవుడు తనను గూర్చినటువంటి ప్రత్యక్షత లోకములో మానవులకు కేవలము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఇచ్చాడు. మరి ఏ ఇతర బాబాలు, ఏ ఇతర ప్రవక్తలు, ఏ ఇతర మత గ్రంథాలు, ఏ ఇతర మత బోధకుల ద్వారా దేవుడు తనను గూర్చిన ప్రత్యక్షత ఇవ్వలేదు. సో I want to be very clear and very straight. Through Buddhism, you cannot know the God of the Bible. Through Hinduism, you cannot know the God of the Bible. Through Islam, you cannot know the God of the Bible. Be very careful. You can know the God of the Bible only through Jesus himself. రాళ్ళు, రప్పలు, ల్యాబ్లు, ఆర్కియాలజీలు ఇవన్నీ చూడకండి. లేఖనములను పరిశోధించండి. అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఫినిష్. లేఖనాల్లో ధర్మశాస్త్రము, ప్రవక్తలు, కావ్య గ్రంథాలు, కీర్తనల ద్వారా తన్ను తాను బయలుపరచుకొనిన దేవుడు నా ద్వారా బయలుపరచుకొనెను. అయిపోయింది, మాట్లాడేసాడు. నన్ను చూడండి, నన్ను లేఖనాల్లో చూడండి. లేఖనాలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, నేను తండ్రి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. డన్. యేసుక్రీస్తు వారు ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు అనడానికి దేర్ ఆర్ సో మెనీ స్క్రిప్చర్స్ ఐ హ్యావ్ రిటన్ ఇన్ మై నోట్స్. నేను త్వరగా రాసుకుంటా అంటే ఆ లేఖనాలు నేను చెప్తా. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీ 2:9, కొలస్సీ 1:15, యోహాను 1:1 నుంచి 3, యోహాను 1:14, యోహాను 1:18. వీటన్నిటిలో మనం చూస్తే ఏమైందంటే అదృశ్యమైన దేవుడు
ఇప్పుడు మానవుల ఎదుట దృశ్య రూపంలో కనబడ్డాడు. ఆ దృశ్య రూపం ఎవరంటే యేసుక్రీస్తు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి మన మధ్యలో వసించెను. ఆది యందు ఇప్పుడు వాక్యము అని అంటే ఎవరు? దేవుడు. ఇప్పుడు మనం ఇలా చదవాలి, ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు దేవుని యొద్ద ఉండెను, దేవుడు దేవుడై ఉండెను, దేవుడు దేవుడై మన మధ్యలో శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో వసించెను. అంటే వాక్యం అదృశ్యమైంది, దేవుడు అదృశ్యమైన వాడు శరీరాన్ని ధరించుకొని, వాక్యమై ఉన్నవాడు శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో వసించాడు యేసుక్రీస్తు ద్వారా. అర్థమైన వారు ధన్యుడు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడేం జరిగిందో మనం చూద్దాం. ఇప్పుడేం జరిగింది చాలా జాగ్రత్తగా మీరు దీన్ని ఫాలో అవ్వండి. సమప్ చేస్తున్నాను నేను. దేవుడు అదృశ్యుడు, కానీ ఆయన కృపచేత తన ప్రజలకు తనను తాను బయలుపరచుకోవాలి, చూపించుకోవాలనుకున్నాడు. అలాంటప్పుడు కొందరు ప్రత్యేకమైన వ్యక్తుల్ని పిలుచుకొని ప్రవక్తలు అని వారికి పేరు పెట్టి వాళ్ళ ద్వారా ప్రజలతో మాట్లాడి ఆ మాటల ద్వారా తానేంటో ప్రజలకు తెలియపరుచుకున్నాడు. ఓకే, అవన్నీ కూడా కొద్దిగా ఆయా సందర్భాల్లో కొంచెంగా బయలుపరచబడినవి. వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాగానే ఈయన తండ్రిని పూర్తిగా ప్రత్యక్షపరిచేసాడు. సో మాటలాడిన దేవుడు మాటలాడాను. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళాలి. సరే, దేవుడు ప్రవక్తల ద్వారా ఈయన గురించి మాట్లాడాడు, ఈయన వచ్చి దేవుని గురించి మాట్లాడేశాడు. మరి ఇప్పుడు ఈయన వెళ్ళిపోయాడు కదా, ఎలాగా? ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ నిలబడినాను. ఓకే, కొద్దిసేపు నన్ను దేవుడు అనుకోండి, నేను దేవుని కాదులేను. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే తనను గురించి నా ప్రత్యక్షత ఈయనకి ఇచ్చేసాడు. ఈయన మాటలాడేను, అయిపోయింది. ఎవరి గురించి? దేవుని గురించి. అంటే దేవుని గురించిన ప్రత్యక్షత ఈయన ఇచ్చేశాడు, కానీ ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఈయన వెళ్ళిపోతా ఏం చేశాడంటే 1 more person ప్లీజ్, 1 more person ఆయన ముందు నిలబడి. ఓకే, ఇప్పుడు ఈయన కనబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు అందరికీ డానియల్ కనబడాలి. ఇప్పుడు ఈయన కనబడుతున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో రండి ఒకసారి. 14-15 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 14-15 వచనాలు నేను క్విక్గా చదువుతాను. ఆయన 13 నుంచి చదువుతున్నాను చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును, ఆగండి, మళ్ళీ ఇక్కడ కాంటెక్స్ట్లోకి వద్దాం. అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఎవరున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఎవరున్నారు? మిమ్మును అంటే ఎవరు? అక్కడ మీరంటే ఎవరు? గట్టి చెప్పు, నువ్వు కాదు. హలో, బైబిల్ చదివేటప్పుడు మిమ్మల్ని అక్కడ ప్రతిక్షేపించుకోకండి. అక్కడ యేసుక్రీస్తు వారు మీతోటో నాతోటో మాట్లాడలేదు. అయితే ఆయన అనగా సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును అంటే వీళ్ళు, మనం కాదు, మిమ్మును చదవను సర్వసత్యంలోనికి నడిపించును. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి వీళ్ళకి సడన్ స్పెషల్ సెపరేట్ రెవల్యూషన్ ఇస్తాడా? ఇవ్వడు అని చెప్తున్నాడు. ఇంకా ముందుకెళ్ళండి. ఆయన అంటే పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమీ మాట్లాడక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు అంటే అపోస్తలులకు తెలియజేయండి. ఇంకా ముందుకెళ్ళండి. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. The whole law and the prophets were speaking about him, and now the Holy Spirit explaining about him to the apostles. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి ఎక్కడ ల్యాండ్ అయింది? ఇప్పుడు అపోస్తలుల దగ్గర ల్యాండ్ అయింది. హల్లెలూయా. గెటింగ్ దిస్ వన్?
ఇప్పుడు ఎక్కడుంది దేవుని గురించిన ప్రత్యక్షత అంతా? ఎక్కడుంది? ఎక్కడుంది? గట్టిగా చెప్పాలి. ఎక్కడుంది? అపోస్తలుడు. అంటే అపోస్తలుడు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వాడు. వచ్చిన వాడు ఏం చేశాడు? పంపాడు ఈయనని. పంపబడినవాడు. ఇప్పుడు 17వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం ముగింపు ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు తాను వెళ్ళిపోయేటప్పుడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. 17వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క నామము పాత నిబంధనలో కొద్ది కొద్దిగా ప్రత్యక్షపరచబడి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ప్రత్యక్షపరచబడేను. ఈ ప్రత్యక్షపరచబడిన దీనిని ఈయనేం చేశాడంట? ఈయనేం చేశాడు చెప్పండి? లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు. ఎవరా మనుష్యులు? మనుష్యులు కాదు. ఎవరు? వీళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తలుల గురించి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? ఈ మనుష్యులకు నేను ఇచ్చి నీ నామం ప్రత్యక్షపరిచింది. వారు నీ వారై ఉండిరి. ఎవరు? అపోస్తలులు. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. హోషేయ గ్రంథంలో ఏమంటున్నాడు? మీరు వాక్యమును గైకొనలేదు, వీళ్ళు గైకొన్నారు. ఇప్పుడు ఇక్కడ వీరు నీ వాక్యమును గైకొని, నీవు నాకు అనుగ్రహించిన మాటలు. హల్లెలూయా. ఏంటంటండి? అక్కడ మాటలాడిన దేవుడు మాటలాడాను. ఇప్పుడు మాటలాడాను కదా, ఈయన అంటున్నాడు నువ్వు నాతో మాటలాడావు చూడు, ఆ మాటలు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? అది ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు అపోస్తలుడికి ఇచ్చి ఉన్నాడు. నేను వారికి ఇచ్చి ఉన్నాను. చదవండి, ఇంకా కంటిన్యూ చేయండి. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిన నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. పాసాం అయిపోయింది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయారు కదా, నో ప్రాబ్లం. ఎవరున్నారు ఇక్కడ? ఇప్పుడు 17వ అధ్యాయం 20వ వచనంలోకి రండి. 20వ వచనంలో యేసుక్రీస్తు ఇంకా వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును. ఇప్పుడు ఎవరు? ఆ వారెవరు? నేను కాదు. వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. ఇంకా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాను? వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు. హల్లెలూయా. ఇక్కడ ఇంకెవరన్నా వారు అంటున్నాడు. వారెవరు? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను. వారి మాటలు విని వారు నన్ను అంగీకరించినట్టు. వీరెవరు? వీరి మాటలు వినాలండి. వీరి మాట ఎందుకు? వీరితో కనెక్ట్ అయిపోయాడు. ఈయన తండ్రితో ఎలా కనెక్ట్ అయిపోయాడో వీరు ఈయనతో ఎలా కనెక్ట్ అయిపోయారు. తండ్రి ఈయనకి ఇచ్చిన మాటలు ఈయన వీరికి ఇచ్చాడు. ఇప్పుడు వీరి మాటలు విని వీరు నమ్మునట్లును మనతో ఏకమగునట్లును నేను వీరి కొరకు మాత్రమే కాదు వీరి కొరకు కూడా ప్రార్థన చేస్తాను. మన కోసం కూడా ప్రే చేసి వెళ్ళిపోయాడు. మనము ఏమని ప్రే చేశాడు? ఏకమై ఉండాలి. ఏకమై ఉండాలంటే ఈ మాటలు వినాలి. ఏ మాటలు? ఈ మాటలు. ఆ మాటలు ఎక్కడి? ఈ మాటలు. ఈ మాటలు ఎక్కడి? నీవు నాకు ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా. ఆయన చనిపోయాడు. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఆ మాటలను ఎవరికి ఇచ్చాడు? సో ఆయన చనిపోయే ముందు ఆయన మాటలు అపోస్తలులకును అపోస్తలులతో సాన్నిహిత సహవాసంలో ఉన్న వారికి ఆయన ఆ మాటలు అనుగ్రహించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అక్కడ యోహాను, అపోస్తలుడైన యోహాను ఉన్నాడు కదా, ఆ యోహాను చదువుతారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం.
చూడండి, యేసుక్రీస్తు తన దాసులకు, ఆవిడ చదువుతూ ఉంటుంది, మీరు అందరు ఇక్కడ చూడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచడు. ఈరోజు ప్రసంగం అంతా మీరు చూస్తున్నారా? కనపరచుట, తెలియపరచుట, బయలుపరచుట, ప్రత్యక్షపరచుట, దాని కొరకు ఇచ్చుట, దాని కొరకు మాట్లాడుట. Why God speaking? To reveal himself. To reveal himself. చదవండి. తన దాసులకు ఇచ్చుటకు దేవుడు ఆయనకు, ఎవరికైనా యోహానుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం ఎందుకు ఇవ్వబడింది అంటే దేవుడు తన దాసులకు కనపరచుటకు ఆయనకు, అనగా యోహానుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. స్టిల్ గాడ్ ఈజ్ స్పీకింగ్. ప్రకటన గ్రంథంలో కూడా అపోస్తలుడితో మాట్లాడుతున్నాడు. ఈయన యేసుక్రీస్తు దాసులకు దీన్ని కనపరచాలి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథంలో అంటాడు, దీనిలో వ్రాయబడిన దానికి ఒక అచ్చైనను పొల్లైనను కలపకూడదు, తీసేయకూడదు. సో ఏమైంది? ద కెనన్ ఈజ్ క్లోజ్డ్. అర్థమైన వాళ్ళు దేవుని స్తుతించండి. హల్లెలూయా. మాటలాడిన దేవుడు, అప్పుడు కెనన్ వాజ్ స్టిల్ ఓపెన్. మాటలాడేను, కెనన్ ఈజ్ నౌ క్లోజ్డ్. పాత నిబంధనలో ఇట్ వాజ్ అ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. క్రొత్త నిబంధనలో ద రెవల్యూషన్ ఇస్ కంప్లీట్లీ గివెన్. The revelation of God given to his son, who revealed to his apostles for the welfare of the church. Now the canon is closed. ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే అర్థం అవుతుంది. ఆ మాట్లాడే లక్షణం ఉన్న దేవుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే తన గురించి తను తెలియపరచుకోవాలి. తన గురించి తను తెలియపరచుకోవాలంటే మాట్లాడడం ఎందుకు మాట్లాడాలి? ఆయన అదృశ్యుడు కాబట్టి. దేవుడు అదృశ్యుడు, ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ లేడు, ఇక ఈ నలుగురిలో లేడు. దేవుడు అదృశ్యుడు. ఆయనను సంపూర్తిగా క్రీస్తునందు బయలుపరుచుకున్నాడు. క్రీస్తు ఆ మాటలు అపోస్తలులకు ఇచ్చాడు. ఈ అపోస్తలులు వాటిని పలికి, మాట్లాడి, వివరించి, రాసి బైబిల్ గ్రంథంగా దాన్ని ముగించి మూసేశారు. ఇప్పుడు ఇక్కడ మోసెస్ ఉన్నాడు చూసారా? ఇది మనం. ఈ డెమాన్స్ట్రేషన్ బట్టి మీరు చూడండి, మనము దేవుణ్ణి తెలుసుకోవాలంటే, లేదా దేవుడు మనకు తనను తాను బయలుపరచుకోవాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే, మాట్లాడే దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు చెప్పాలి. ఫినిష్. అందరూ ఆ మాట చెప్పండి గట్టిగా. ఎందుకు? నీకు దగ్గర ఏముంది ఇప్పుడు? నీ దగ్గర ఏముంది? నీకు డైరెక్ట్ కాంటాక్ట్లో ఏముంది ఇప్పుడు? బైబిల్ గ్రంథం ఉంది. 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ఉంది. ఇప్పుడు దేవునితో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? చెప్తాను. కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్స్ చెప్తాను. చాలా జాగ్రత్తగా వీటిని వినండి, మనం ముగించుకుందాం. ద హోలీ బైబిల్, పవిత్రమైన బైబిల్ గ్రంథము దేవుని యొక్క ప్రత్యక్షత, మనకు అనుగ్రహించబడిన దేవుని ప్రత్యక్షత. కాబట్టి బైబిల్ గ్రంథము మానవులకు దేవుడు తనను గూర్చి తాను అనుగ్రహించిన ప్రత్యక్షత. కాబట్టి ఈ స్టేట్మెంట్ చాలా జాగ్రత్తగా వినండి. రీడ్ ద బైబిల్ to know God, not to solve your problems. బైబిల్ చదివినప్పుడు మనం ఎందుకు డిసప్పాయింట్ అవుతామంటే, అబ్బా ఈరోజు నా సమస్యకు పరిష్కారం దీంట్లో నుంచి, నేను చదివిన వాక్య భాగం నుంచి నాకు దొరకలా అన్న ప్రతిసారి బైబిల్ చదివినప్పుడు మనము డిసప్పాయింట్ అవుతాం. అండ్ బైబిల్ని అధ్యయనం చేయాలి. ఇప్పుడు చదవడం గురించి చెప్పేశాను.
స్టడీ ద హోలీ బైబిల్, ఫర్ ఇట్ ఈస్ గాడ్స్ వాయిస్ అండ్ విల్ ఫర్ యూ. బైబిల్ గ్రంథాన్ని పఠించి అధ్యయనం చేయాలి. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి గూఢమైన సంగతులు ఆయన మనకు నేర్పించాలి. ఏంటి ఆ గూఢమైన సంగతులు అని అంటే, ఆయన స్వరము, ఆయన స్వరము వినడానికి, ఆయన చిత్తం తెలుసుకోవడానికి. నౌ ద సెకండ్ ఆన్సర్, హౌ కెన్ ఐ నో ద విల్ ఆఫ్ గాడ్? ద ఆన్సర్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. How can I hear the voice of God? The word of God is the voice of God. Please, 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 don't look for extra biblical voices and revelations. వాక్యానికి అతీతమైన, వాక్య పరిధిలో లేనటువంటి స్వరము వినడానికి, ప్రత్యక్షత పొందడానికి ప్రయాస పడకండి. The word of God is the voice of God. The word of God is the will of God for you. So study the Bible to hear the voice of God. Next, meditation గురించి వస్తాం. రీడింగ్ అయిపోయింది, స్టడీ అయిపోయింది. Meditate the word of God to know the person of Jesus Christ. యేసుక్రీస్తు అనేటటువంటి వ్యక్తిని, క్రీస్తును గూర్చిన మాట నీ హృదయంలో సమృద్ధిగా నివసించడానికి వాక్యాన్ని మెడిటేట్ చేయండి, మటర్ ఆన్ ఇట్, బికాస్ హీ ఈస్ ద ఫైనల్ అండ్ అల్టిమేట్ అండ్ కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఫర్ us. బైబిల్ ఎందుకు చదవాలి, ఎందుకు అధ్యయనం చేయాలి, ఎందుకు ధ్యానించాలో నేను మీకు చెప్పేశాను. మనకి ఇమ్మీడియట్గా ఏం అందుబాటులో ఉంది? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరున్నారు మనతో పాటు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఓకే, ఈ బైబిల్ని మనకు అనుగ్రహించింది ఎవరు? అపోస్తలులకు దాన్ని ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు? మాటలాడిన దేవుడు మాటలాడెను. ఆ మాట్లాడిన దానిని అపోస్తలులకు ఇచ్చాడు. అపోస్తలులు పత్రికల ద్వారా దాన్ని లిఖించి, సువార్తల ద్వారా దాన్ని ప్రచురించి మనకు బైబిల్ రూపంలో అందించారు. ఈ హోల్ బైబిల్ని మనము చదవాలి. ఎందుకు అని అంటే, అదే దేవుని యొక్క ప్రత్యక్షత మన కొరకు. ఆయనను తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి, మన సమస్యలు పరిష్కరించుకోవడానికి కాదు. ఆయన స్వరాన్ని విని ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి బైబిల్ని అధ్యయనం చేయాలి. బైబిల్కి అతీతమైనటువంటి స్వరాలు వినడానికి ప్రయత్నం చేయొద్దు. యేసుక్రీస్తు అనేటటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా ఎరగడానికి బైబిల్ని మెడిటేట్ చేయాలి. ఒక మంచి ఫ్యాసినేటింగ్ రొమాంటిక్ స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. సరేనండి, ఇదంతా బాగుంది, నేను దేవుని స్వరం వినాలంటే ఏం చేయాలి? నా వైపు చూడండి. నేను దేవుని స్వరం వినాలంటే నేనేం చేయాలి? ఉదయాన్నే, ఇంకా పెందలకడనే, ఇంకా చీకటి ఉండగా, ఎవ్వరూ నిన్ను డిస్టర్బ్ చేయని టైంలో, ఇంట్లో ఎవ్వరు ఇంకా నిద్రలేని టైంలో ఒక గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని అవునా ఒక స్టిల్ స్మాల్ వాయిస్ నీకు వినపడుతుంది. గబగబా ఒక డైరీ తీయండి, రాసుకోండి. ఆ రోజుకి దేవుడు నీతో మాట్లాడిన మాట అదే. ఎంత బాగుంది కదా ఈ స్టోరీ. వావ్, ఓ గాడ్, ఓ హోలీ స్పిరిట్. ఎస్, జూలై 21, గాడ్ స్పోక్. చెప్తే ఎంత బాగుందో, నమ్మి రాసుకునేరు కనుక. లిసన్ టు మీ. ఇది మరొక డిసప్పాయింట్మెంట్ మీకు. అబ్రహాముతో ఎలా మాట్లాడాడో అలాగే దేవుడు నీతో కూడా మాట్లాడాడు.
మోషేతో ఎలా మాట్లాడాడో నీతో కూడా అలా మాట్లాడు. దావీదుతో ఎలా మాట్లాడాడో నీతో అలా మాట్లాడు. పౌలుతో ఎలా మాట్లాడాడో నీతో కూడా అలా మాట్లాడు. నో 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 నో. అబ్రహాం, మోసెస్, దావీదు, సొలొమోను, ప్రవక్తలు, అపొస్తలుడైన పౌలు, యేసుక్రీస్తు వీరెవరు కూడా దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు అనడానికి ఉదాహరణలు కాదు. వారితో ఆయన అలా మాట్లాడిన దేవుడు ఆయనతో ఇలా మాట్లాడేను, ఆయన వీరికి ఇటువంటి ప్రత్యక్షత ఇచ్చెను. దేవుడు నీతో మాట్లాడే ఏకైక విధానము అంతే. ప్రభువు అలనాడు మోషేతో అగ్ని మండుచున్న పొదలో కూడా మాట్లాడినట్టు నాతో కూడా మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడేదాకా నేను నిన్ను వదలనయ్యా. ఉపవాసం వండి చిక్కి శల్లి మీద చచ్చిపోయావు గనక వదిలే మాటలాడేను. హల్లెలూయా. ఏం చేయాలి? బైబిల్ తీయాలి. ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? గైకొని నశించకొనున్నట్లు. ఈ గైకొనడానికి మనం ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పేస్తాను. ఏం చేయాలంటే, మనం దేవునితో మాట్లాడిన తర్వాత బైబిల్ ఇలా తెరిచిపెట్టుకొని ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు టీచ్ యూ ద స్క్రిప్చర్. ఆయన ఒక్కడే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మాట్లాడు. వేటిని వినునో వాటిని గైకొనవలెనని మనల్ని హెచ్చరించి ఆదరించి క్షేమాభివృద్ధి కలగజేసే రకంగా పరిశుద్ధాత్ముడు మనకు ధర్మశాస్త్రంలోని గూఢమైన సంగతులు మనకు తెలియజేస్తాడు. ఓన్లీ ద హోలీ స్పిరిట్ కెన్ మేక్ ద స్క్రిప్చర్స్ నోన్ టు us. కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అంటే భక్తులైన ఆంటీలు ఉంటారు కదా, ఆ ఆంటీ ఒక ఆంటీ ఉండేది. ఆంటీ దగ్గర పొద్దున్నే సైకిల్ వేసుకొని సైకిల్ తొక్కుంటా వెళ్ళి ఆంటీ దగ్గర నిలబడేసరికి అప్పటికే 5-6 క్యూలో ఉండేవారు. ఎందుకంటే ఈరోజు నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఆ చిత్తంలో జీవించాలని ఆశ నాకు. సో ఇప్పుడు ఆంటీ నేను లోపలికి వెళ్ళి మోకాళ్ళే కానీ చెప్తున్నాడు, ఓ గడియాందర నాత్ర బేట ఈ దినమున నీకు సగం కప్పు కాఫీ ఇచ్చి ఉన్నాను ప్రభువా. థ్యాంక్స్ ప్రభా. సరిపోద్దంటవా? లోపల డౌట్. పర్లేదు ప్రభా, సరిపోద్ది ప్రభా. నా కుమారుడా, ఈ దినమున నువ్వు మాంసము ముట్టకూడదు ప్రభా. ఓకే ప్రభా. నా కుమారుడా, నువ్వు చారల చొక్క టచ్ చేసుకొని కాలేజీకి వెళ్దాం అనుకున్నావు, అది నాకు ఇష్టం లేదు. ఓకే ప్రభా, వేసుకొని డైరీ రాసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ప్రభు చిత్తం చేయడానికి సగం కాఫీ తాగి శాకాహారం తిని టకౌట్ షర్ట్ వేసుకొని షాబీ మొహం వేసుకొని కాలేజీకి వెళ్ళి ఎలాగన్నా అంటే ఈరోజు నేను ప్రభు చిత్తం చేస్తాను. జరగ ఒక రోజు నాకు డౌట్ వచ్చింది. ఆంటీ, దేవుడు మీతో ఎలా మాట్లాడతాడు? మీరు మాట్లాడినవి అన్నీ బైబిల్లో ఉంటాయి అంటే, నేను బైబిల్కి అతీతం అన్నది. అక్కడ నాకు డౌట్ వచ్చింది. అబ్బో, మనం బైబిల్ చదవాల్సిందే అని. బైబిల్ చదువుతూ ఉండగా ఆవిడ మాట్లాడేవి దేవుని మాటలు కాదని అర్థమైంది. అప్పుడు నేను వేరు కుంపటి పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ గేట్ దగ్గర వేరే ఎగరారా అని నేను చెప్తాను అసలు విషయాలని చెప్పి, నువ్వు అక్కడ పోయావా నాశనం అయిపోతావు. ఎంత దరిద్రం, ఎంత దారుణం అంటే, మంచి ఆడపిల్లలు కనబడగానే నాత్ర పెట్టి నీ కొరకు నేను ఎన్నుకున్నటువంటి ఒక వరుణ్ణి నేను ఏర్పాటు చేస్తున్నాను. ఇదిగో ఈ ప్రార్థన ముగించగానే నువ్వు బయటికి వెళ్ళగానే సోఫాలో ఆఖరిన కూర్చున్నటువంటి వ్యక్తి నీకు కనిపిస్తాడు అనగానే ఆ ఆకరణ కనబడ్డ వ్యక్తిని అమ్మాయి పెళ్లి చేసేస్తాడు. ఎందుకంటే ప్రభువు బయలుపరిచాడు. ఇలాంటి అపోహలు, దరిద్రాల నుంచి క్రైస్తవులు బయటపడాలి అంటే మాట్లాడే దేవుడు మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడండి? మాట్లాడే దేవుడు, మాట్లాడిన దేవుడు మాట్లాడేను. ఇప్పుడు నేనేం చేయాలంటే దీన్ని చదవాలి, అధ్యయనం చేయాలి,
ధ్యానం చేయాలి. మన సమస్యలకు పరిష్కారం దీంట్లో లేదు అని నేను అనట్లా. మన సమస్యలకు కావలసిన పరిష్కారాన్ని సూచించే జ్ఞానం దీంట్లో ఉంది. ఆ జ్ఞానాన్ని బయటికి తీసుకున్నాం. దేవుడు మాట్లాడతాడు, ఇది ఆయన స్వరం, ఇది ఆయన చిత్తం. ఆయనను దీంట్లో నుంచి తెలుసుకోవాలి, దీన్ని అనుసరించి నడుచుకోవాలి, రక్షణ పొందాలి, నిత్య జీవాన్ని తెలుసుకోవాలి, నిత్య రాజ్యంలో ప్రవేశించాలి. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.